మధ్యలో ఉన్నాం, మధ్యలో నుండి చివరికి వెళ్దాం, చివరి నుండి కిందకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ కాల్చే ఇక్కడ అన్ని వేసిండేది ఈ షీట్లోనే వేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన హిందూపూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే పరిగిలో ఉన్నాము. ఇక్కడ పరిగి దగ్గర కొత్తగా ఒక బ్రిడ్జ్ అనేది రెడీ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయింది. మన హిందూపూర్ ఏరియా సరౌండింగ్స్ లో ఇంత పెద్ద బ్రిడ్జ్ రీసెంట్ గా మన హిందూపూర్ లో ఎక్కడ కట్టలేదు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఆల్రెడీ మీకు 2 వీడియోస్ రూపంలో మీకు చూపించాను. ఆ వీడియోస్ కూడా చూపిస్తాను, ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపు ఉండేది పరిగి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు తార్స్ రోడ్ కూడా వేసేసినారు, చూడొచ్చు మనము. చూడండి, ఇదే రోడ్డు. ఇలా చూసుకుంటే ఇప్పుడైతే అలా వెళ్తున్నారు. అక్కడ చిన్న పాత బ్రిడ్జ్ అనేది ఉంది, దాని మీదుగా వెళ్తున్నారు. ఇప్పుడైతే ఇంకా వెళ్ళడం లేదు. ఇలా ఎవరో ఒకరో ఇద్దరు వెళ్తున్నారు అంతే. చూడొచ్చు, ఇదంతా ఏరో చూస్తున్నారు కదా, ఇదంతా ఏరో. ఎంతవరకు మట్టిని పైకి కప్పినారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇదంతా మట్టే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సెకండ్ వీడియో. అప్పుడు ఇంతవరకు వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా చాలా వర్క్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం అంతా లాస్ట్ వీడియోలో ఇదంతా మొత్తం అంతా ఓపెన్ లో ఉండేది. ఇప్పుడైతే ఏమీ లేదు. చూడండి, మొత్తం అంతా క్లోజ్ అనేది అయిపోయింది. చూడండి, బ్రిడ్జ్ వ్యూ ఇది ఇక్కడ పైనుండి. ఇప్పుడైతే నేను పరిగి వైపు ఉన్నాను. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇంకా అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అక్కడ ఒకసారి చూద్దాం, కిందకి వెళ్ళే ఒకసారి చూద్దాం. ఎలా ఒక 20 కిలోమీటర్స్ కి ఇదే పెద్ద బ్రిడ్జ్ అనుకోవచ్చు. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. పైనుండి నిల్చుకొని ఫ్రీగా చూసుకోవచ్చు, భయం లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిపైన ఈ బ్రిడ్జ్ పైన రోడ్డు వేయడానికి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. చూడండి, వర్క్ కూడా జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఈరోజు సండే అయినప్పటికి కూడా నిలుపుకుండా వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్లు అనేవి చూస్తున్నారు కదా, ఈ షీట్లు అనేవి ఇక్కడ పైన కాల్చి దీన్ని కాల్చి దీనిపైనకి వేస్తారంట. దానిపైన ఇంకా వర్క్ అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ కాల్చే ఇక్కడ అన్ని వేసిండేది. ఇంకొక 20% ఉంది. చూడండి, ఇక్కడ ఇది పెండింగ్. ఇక్కడ నుండి అక్కడ వరకు వేయాలి. ఇక్కడ మొత్తం అంతా వేసేసినారు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా మొత్తం కాల్చి, చూడండి ఇక్కడ గ్యాస్ కూడా పెట్టుకున్నారు. కాల్చడానికి గ్యాస్ కూడా పెట్టినారు. గ్యాస్ తో కాల్చి ఈ షీట్ లోనే వేస్తారు. చూడండి, మొత్తం అంతా ఇక్కడంతా షీట్ లోనే వేసేసినారు. ఇక్కడ నుండి లాస్ట్ వరకు మొత్తం అంతా షీట్లు అనేవి కప్పేసినారు. చూడండి, బ్రిడ్జ్ పైన చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ వీడియోలో ఇంకా ఒక 20% మాత్రమే వర్క్ అనేది కంప్లీట్ అయ్యి కనిపిస్తుంది. చూడండి, ఇది ఫస్ట్ వీడియో. ఇంతకు ముందు చూసింది సెకండ్ వీడియో. ఇప్పుడు చూస్తుండేది 3వ వీడియో. మీరు ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాము. మధ్యలో నుండి చివరికి వెళ్దాం, చివరి నుండి కిందకి వెళ్దాం. ఎలా ఉంది బ్రిడ్జ్ అనేది చూసేద్దాం. బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది. తొందరలో అతి పెద్ద కొత్త బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, బాగుంది. 2 వీలర్స్ కూడా ఇప్పుడు కూడా పోవచ్చు. చూడండి, అక్కడ కూడా
అక్కడ చూస్తున్నారు కదా, అదే పాత బ్రిడ్జ్. ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది. 4 వీలర్స్, 2 వీలర్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, అలానే వెళ్తున్నాయి. ఇంకొద్ది రోజుల్లో ఇలా కూడా వెళ్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ పైన ఉండే నీళ్లు కూడా కిందికి వెళ్ళిపోవడానికి కూడా పైపులు అనేవి వేసినారు. ఇలాంటివి వచ్చేసి ఒక 10-15 దాకా ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన కనిపిస్తాయి. చూడండి, అక్కడ నుండి ఈ లాస్ట్ వరకు ఉన్నాయి. ఈ లాస్ట్ వరకు. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్మోస్ట్ హిందూపూర్ వైపు వచ్చేసాము. ఇప్పుడు క్రిందకి వెళ్దాం, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. క్రింద కూడా మనం ఇక్కడ చూడొచ్చు, కలర్స్ అనేవి వేస్తున్నారు చూడండి. ఇటువైపు ఇంకా అటువైపు నుండి మొదలు పెట్టుకొని వస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ వరకు. ఫస్ట్ మార్కింగ్ అనేది వేస్తారు, తర్వాత ఫుల్ గా కలర్ అనేది వేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, అక్కడ లాస్ట్ కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. అక్కడ మార్కింగ్ వేసిన తర్వాత ఈ విధంగా వీళ్ళు కలర్స్ అనేవి వేస్తారు. బ్లాక్ కలర్ వేస్తారు చూడండి. ఇక్కడ చూడండి, ఈ కంకర పైన అనేది ఇంకా ఎత్తుగా రోడ్ అనేది వచ్చేస్తుంది పై వరకు. మనం చాలా వరకు మట్టి అనేది నింపినారు. లాస్ట్ వీడియోలో మనం చాలా కింది నుండి మనం చూసాము, పైకి కూడా వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడైతే మనకు బ్రిడ్జ్ మట్టానికి కంకర మట్టి అనేది వేసినారు చూడండి. ఈజీగా మనము ఇప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పై నుండి క్రిందకైతే వచ్చేసాము చూడండి. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్తూ చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు కింద బ్రిడ్జ్ అనేది. ఎండ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఇంకా ఇప్పుడు 9 అయిండేది, కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మనము బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసాం చూడండి. కింద అతి దగ్గరకైతే వచ్చేసాము. బ్రిడ్జ్ కింద వెళ్దాం, ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. బ్రిడ్జ్ కింద ఓకే, చాలా మట్టి నింపినారు చూడండి. ఎన్ని లారీలు మట్టి నింపింటే అంత పైకి వచ్చింటుందో మనము చూడొచ్చు. చాలా మట్టి అనేది ఇక్కడ వేసినారు కాబట్టి ఆ లెవెల్ కి అనేది మనకి రెడీ అయింది, లేదంటే కష్టమవు. మట్టి రాళ్ళు అన్ని వేసేసినారు చూడండి. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయింది. క్రింద చూడొచ్చు, క్రింద వ్యూ ఇది బ్రిడ్జ్. చూడండి, ఫుల్ కూల్ గా ఉంది. ఇక్కడ చుట్టూ ఎండ మాత్రము 2 వైపులు వాంచుతాంది, పైన కింద ఎండ. ఇక్కడ మాత్రం ఫుల్ కూల్ గా ఉంది, చూడొచ్చు మీరు పైన కూడా. మొత్తం ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ వీడియోలో ఓపెన్ లో ఉండేవి, క్లోజ్ అయినాయి. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, పైన కనిపిస్తుంది చూడండి మీకు. ఇదంతా ఓపెన్ లో ఉండేది ముందు ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో వచ్చేసి ఆల్మోస్ట్ సగం వరకు కంప్లీట్ అయిపోయింది పైన వరకు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వీడియో ద్వారా చూస్తున్నారు. ఇంతకు ముందు వచ్చేసి మనం ఫ్రంట్ వీడియోలో చూసాము. ఇప్పుడు బ్యాక్ వీడియోలో క్రింద భాగంలో ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ చుట్టూ మట్టి కానీ, పైన బ్రిడ్జ్ కానీ అంతా చూడొచ్చు మనము. చాలా బాగుంది చూడొచ్చు. ఇక్కడ పై నుండి నీళ్ళు అనేవి రావడానికి పైపులు కూడా వేసేసినారు చూడండి. మనకి ఎటువంటి వర్షం వచ్చి, ఎటువంటి పెద్ద వర్షం వచ్చినా కూడా పైన నీళ్ళు అనేవి నిలబడే అవకాశం ఉండదు. ఈ పైపుల ద్వారా నీళ్ళు అనేవి కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే. మనకు ఇక్కడ కర్ణాటక నుండి
ఎన్ని నీళ్ళు అనేవి వచ్చినా కూడా ఎటువంటి భయం అనేది ఉండదు. పైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కింద వాటర్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగే ముందుకు వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు సగభాగంలో ఉన్నాము. ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.